మహాన్యూస్ కార్యాలయం పైన జరిగినటువంటి దాడిని యావత్ సమాజం ఖండిస్తూ ఉంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక మంది రాజకీయ ప్రముఖులు ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. అదేవిధంగా తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇప్పుడే కార్యాలయాన్ని సందర్శిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి జనసేన పార్టీకి సంబంధించిన తెలంగాణ ఇన్ఛార్జి శంకర్ గౌడ్ జాయిన్ అవుతూ ఉన్నారు. ఏదైతే వార్తలకు సంబంధించి అభ్యంతరాలు ఉంటే మాట్లాడవచ్చు, శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయొచ్చు. కానీ చాలామంది ఫీమేల్ స్టాఫ్ ఉన్నారు, చాలామంది సిబ్బంది ఉన్నారు. నేరుగా రాళ్లతో దాడులు చేయటం, కార్లను ధ్వంసం చేయటం, ఈ సంస్కృతిని ఎలా చూడాలి మనం? ఇప్పటికైనా మారాలి. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని, ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వంలో లేరు కాబట్టి ఇటువంటి స్ట్రాటజీ ఏదో ప్లే చేయబోతుర్రు. నేను యావత్తు తెలంగాణ ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాను, ఇటువంటి దాడుల్ని ముక్త కంఠంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఖండించాలి. ఎందుకంటే ఈ దాడి ఒక మహా న్యూస్ ఛానల్ మీద కాదు, అందరి మీద దాడి జరిగినట్టు నేను భావిస్తున్నాను. ఆ దాడి నేను చూసినట్టయితే అతి భయంకరంగా ఉంది. ఒకవేళ స్టాఫ్ లేకపోతే ఇక్కడ ఓ ఇద్దరు ముగ్గురిని చంపే ప్రయత్నం కూడా జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ అటెంప్ట్ టు మర్డర్ కేసెస్ బుక్ చేయాలని, అదేవిధంగా దీన్ని ప్రోత్సహించిన ఆ ఒక్క పార్టీ నాయకులు ఎవరు ఏందనేది కూడా తెలియజేయాలి. అదేవిధంగా సెట్ దర్యాప్తు జరుగుతుంది ఫోన్ ట్యాపింగ్ విషయంలో, అది అందరు తెలిసిన విషయమే, యావత్తు భారతదేశానికి తెలుసు. అటువంటి సమయంలో ఈ రకంగా దాడులు చేయడం అంటే మీరు భయపెట్టిస్తున్నారు. భయపడితే భయపడే వాళ్ళు ఎవరు లేరు. సమాజం మీతో పాటు లేరు. ఈరోజు తెలంగాణ సమాజం కూడా మిమ్మల్ని చీగొట్టింది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారికి నేను కోరుకున్నది ఒకటే విషయం, ఎందుకంటే హోమ్ మినిస్టర్ కూడా మీరే కాబట్టి, సీఎం కూడా మీరే కాబట్టి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. ఒకవైపు మహాన్యూస్ కార్యాలయంపై దాడి చేసి, రాళ్లతో దాడులు చేసి, అదేవిధంగా ట్రైపాడ్ స్టాండ్లు తీసుకొచ్చి ఇక్కడ సిబ్బంది పైన దాడి చేసి, మరోవైపు మాపైనే దాడి జరిగిందంటే ఉల్టా వార్తలను ప్రసారం చేసుకొని ఇలాంటి నీచ సంస్కృతి ఎలా చూడాలి? అంటే వాళ్ళకు ఒక స్ట్రాటజీ తెలిసిపోయింది. 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, విర్రవిగి వాళ్ళే రాజ్యం మాదే రాష్ట్రం అన్నట్టు ఉన్నారు. కానీ మీరు అర్థం చేసుకోవాలి, ప్రజలు మిమ్మల్ని చీగొట్టినప్పుడు మీ స్థాయి దిగజారిపోయింది. మీరు ఇప్పటికైనా మారి ఏదైతే సమాజానికి ఉపయోగపడే పనులు చేయండి. మీ మీద ఇటువంటివి వచ్చినప్పుడు మీరు ఏదైనా కంప్లైంట్ ఇవ్వచ్చు, సైబర్ క్రైమ్లో మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. కానీ ఇట్లా దాడులు చేయడం అనేది మేము జనసేన పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తాం. తెలంగాణ ఉద్యమం నుంచి కీలకంగా పనిచేసినటువంటి పరిస్థితి, తెలంగాణ రాష్ట్ర సమయంలో కూడా ఇటువంటి భౌతిక దాడులు మనం చూసినటువంటి పరిస్థితి లేదు. రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఎవరు పనవాళ్ళు చేసుకున్నారు. కానీ దీనికి ప్రాంతాలు, కులాలు ఇంత దిగజారి 10 ఏళ్ల తర్వాత ఈ అన్నిటి అంశాలను పురుగులుపుతున్నారు. అంటే ఇది ఒక స్ట్రాటజీ మీకు చెప్తున్నాను నేను, ఎందుకంటే 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, ఇప్పుడు ప్రభుత్వంలో లేరు కాబట్టి ఈ రకమైన కొత్త ఒక సంస్కృతిని ప్రోత్సహించి మళ్ళీ ప్రభుత్వంలో రావాలనుకుంటారు. కానీ అటువంటి అంశం లేదు. రాబోయే రోజుల్లో మీకు తగిన గుణపాఠం చెప్తారు. మీరు పార్లమెంట్లో 2 సీట్లు పోయినా ఇప్పుడు ఉన్న సీట్లు కూడా మీకు పోతే దయచేసి అర్థం చేసుకోండి. మీరు సమాజాన్ని ఏ రకంగా అయితే ఈ రకమైన దాడులు చేస్తే ఎవరు ఊరుకోరు, తిరగబడే రోజులు కూడా వస్తాయని మీ ద్వారా తెలియజేస్తుంది. సో యావత్ సమాజం అంతా కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా శంకర్ గౌడ్ చెప్తున్నది ఒకటే, ఏదైతే అనేకమైనటువంటి అంశాలని శాంతియుతంగా పరిష్కరించుకునే మార్గాలు ఉంటాయి. కానీ ఈ విధమైనటువంటి భౌతిక దాడులకు దిగటం, సిబ్బంది ఉన్నారని చూడకుండా, మహిళలు ఉన్నారని చూడకుండా నేరుగా భౌతిక దాడులు పాల్పడేటువంటి విష సంస్కృతికి ఇప్పటికైనా టీఆర్ఎస్ బొందబెట్టాలని చెప్పేసి చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది.